భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన ఇతిహాసాలలో ఒకటి. అది అయోధ్య నగరం నందు జరిగింది. దానికి రాజు దశరథుడు. దశరథ రాజు పెద్ద కుమారుడు రాముడు. రామాయణం ప్రథమంగా రాముడి జీవితం. అందులో ఒక ముఖ్య ఘట్టం సీతా స్వయంవరం. విశ్వామిత్రులు వారు ఏం చేస్తున్నారో? మునీశ్వర రండి, ఆశీర్వదించండి. విజయోస్తు అవిఘ్నమస్తు. రండి గురుదేవ, ఆశీనులు కండి. మీ రాకకు కారణం తెలపండి మునీశ్వర. మా యాగానికి అసురులు అడ్డుగా ఉన్నారు. వారి బారి నుండి మమ్మల్ని రక్షించండి. నా కుమారులు రామ లక్ష్మణులు నేను పంపిస్తాను. వాళ్ళు నిన్ను అసురు నుండి కాపాడుతారు. వద్దు స్వామి, నేను నా కుమారుని పంపించను. తల్లి, నన్ను ఆశీర్వదించండి. నేను వెళ్ళి యజ్ఞ భంగము కాకుండా కాపాడతాను. గురుదేవులకు సహాయం చేస్తాను. తల్లి, నేను కూడా అన్నగారితో వెళ్తాను. అతని వెన్నంటే ఉండి చూసుకుంటాను. అనుమతిని ఇవ్వండి. ఈ కార్యమును పూర్తి చేసుకొని వస్తాను. తండ్రి గారు, ఆజ్ఞ ఇవ్వండి. క్షేమంగా వెళ్ళి రండి కుమారులారా. ఈ విధంగా ఆచార్యుల వారు యజ్ఞం పూర్తి చేసుకుంటారు. రామలక్ష్మణులు అసురుల బారి నుండి విశ్వామిత్రుల వారిని రక్షిస్తారు. ఇంతలో మిథిల రాజ్యానికి రాజు జనక మహారాజు సీతా స్వయంవరం ప్రకటిస్తారు. విశ్వామిత్రుల వారు రాముడిని అక్కడికి తీసుకువెళ్తారు. ఈ శివధనస్సు ఎత్తి నా కుమారుడికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేసేదను. అయ్యో, ఇది గడపడం నా వల్ల కాదు. అమ్మో, ఇంత బరువు అనేది. శివుడి విల్లు ఎత్తుట ఒక పరీక్షణ. కంబోజరాజు తిలక, మీరు ప్రయత్నించండి. క్షమించండి రాజా, నేను ఏక ప్రజ్ఞవ్రతుడిని. మాలవ రాజకుమార, నాకు వివాహం కాలేదు, కానీ నేను నా తండ్రి అనుమతి లేదు. నేను చూడడానికి మాత్రమే వచ్చాను. మగధ రాజా, నా అనారోగ్యం కారణం వల్ల నేను అసమర్థుడిని. విజయం సాధించిన వీరిని దీవించడానికి వచ్చాను. ఓహో, ఎవరి సౌందర్యవంతుడు?
ఆజ్ఞ ఇవ్వండి గురుదేవా. ఎవరి రాకుమారుడు? రా తల్లి, నీకు సమ్మతమే కదా? సమ్మతమే తండ్రి గారు. జై శ్రీరామ్. అలా సీతారాముల వివాహం జరిగింది. వారు లోకానికి ఆదర్శ దంపతులుగా నిలిచారు.